విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో మంటలు చెలరేగిన భయానక ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో పెను ప్రమాదం తప్పింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:11 లాస్ వేగాస్ లోని ఎయిర్పోర్ట్ నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం నార్త్ కరోలినాలోని చార్లెట్ ప్రాంతానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సమస్య ఎదురైంది. గగనతలంలో ఉండగా విమానం ఇంజిన్ నుంచి మంటలు పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఉదయం 8:20 విమానం తిరిగి లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా దిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. విమానం గాల్లో ఉండగా మంటలు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ల్యాండ్ అయిన తర్వాత విమానాన్ని తనిఖీలు చేయగా ఇంజిన్ నుంచి మంటలు వచ్చిన ఆధారాలు లేవని ఎయిర్లైన్ మెకానిక్స్ చెప్పడం గమనార్హం.